నాకున్న ఓసిడి వల్ల ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలైతే అవుతూ ఉంటాయి మా ఇంట్లో. ఇంతకీ ఏంటి అంటే తిన్న వెంటనే అంట్లన్నీ క్లీన్ చేసేసేవాలి. ఒక్కొక్కసారి అయితే చాలా లేట్ అయిపోతుంది. అయినా సరే మొత్తం ఎక్కడ పనులు అక్కడైతే నీట్‌గా క్లీన్ చేసుకుని మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతే పడుకోవాలని అనుకుంటాను. ఒక్కొక్కసారి అయితే మా హస్బెండ్ టైం 12:30 అలా అవుతుంది కదా! ఇప్పుడెందుకు క్లీన్ చేసుకోవడం మార్నింగే చేయొచ్చు కదా! అని చెప్పి అంటారు. బట్ నాకైతే అలా ఇష్టముండదు. ఏ రోజు పనులు ఆ రోజే కంప్లీట్ అయిపోవాలి. ఎందుకు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రెష్ మైండ్‌తో లేచినప్పుడు ఇవన్నీ చాలా చిరాకుగా కనిపిస్తే మన మైండ్ అప్సెట్ అవుతుంది కదా! నేనైతే ఫీల్ అవుతాను. అందుకే ఎప్పటి వరకు అప్పుడే కంప్లీట్ చేసేస్తాను. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్‌డే నైట్ వ్లాగ్ ఇది. టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. ఆ టైంలో అయితే ఇంక రెస్ట్ అయితే తీసుకుంటారు కదా! బట్ ఇవన్నీ తిన్న అంట్లు ఇవన్నీ ఉండిపోయాయని చెప్పి ఇంక మొత్తం అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. అంటే డైలీ ఈ టైం అవుతుందని కాదు. మా హస్బెండ్ డ్యూటీని బట్టి తను ఒక్కొక్కసారి 8కి అలా వెళ్తే మార్నింగ్ 7:30 ఆ టైంకైతే వచ్చేస్తారు. ఆఫ్టర్‌నూన్ నుంచి వెళ్తే ఇంక నైట్ వచ్చేసరికి 10 అవుతుంది. ఇంక తను వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి ఇంక డిన్నర్ చేసి ఇంక మొత్తం పనులన్నీ అయ్యేసరికి మాక్సిమం 12:30 అలా అవుతుంది. ఇంక ఈరోజు వచ్చేసి మా అత్తయ్య అయితే మా ఇంటికి వచ్చారు. తనకి హెల్త్ బాలేక. సో ఇంక అందరం కలిపి లంచ్ అయితే కంప్లీట్ చేసేసరికి టైం 10:30 అలా అవుతుంది. ఇంక మొత్తం కిచెన్‌లోకొచ్చి పనులన్నీ అయితే స్పీడ్‌గా కంప్లీట్ చేస్తున్నాను. మా ఇంట్లో అయితే మండే నుంచి థర్స్‌డే వరకు ఒకలా ఉంటుంది. థర్స్‌డే నైట్ అయితే ఇంకొంచెం వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది నాకు. ఇంకా మాప్ పెట్టాలి. ఇంకా కిచెన్ అంతా కూడా నీట్‌గా డీప్ క్లీన్ చేస్తాను. ప్రతి థర్స్‌డే నైట్ అయితే కన్ఫర్మ్‌గా ఇవన్నీ వర్క్స్ అయితే ఎంత బాగున్నా బాగోకపోయినా ఎంత లేట్ అయినా పక్కాగా ఇవన్నీ కంప్లీట్ చేసుకునే పడుకుంటాను. సో, నాకు తెలిసి నాకున్న ఓసీడీ ప్రాబ్లమ్ చాలా మంది ఆడవాళ్ళకైతే ఉంటుంది కదా! అలాంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఏదేమైనా ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది. బట్ ప్రతీదీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే లైఫ్ అనేది చాలా బావుంటుంది కదా! ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా వర్క్ చేస్తూ ఇవన్నీ నేను వీడియో చూసుకున్నప్పుడు నేనేనా ఇంత వర్క్ చేస్తున్నాను అని చెప్పి ఒక్కొక్కసారి అయితే నా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకైతే వెళ్ళిపోతాను. ఒకప్పుడు స్కూల్‌కెళ్ళామా, కాలేజ్‌కెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టే ఉండేది లైఫు. బట్ ఇప్పుడు మార్నింగ్ లెగిస్తే ఏం వండాలి, ఏం చెయ్యాలి, ఎలా పని చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి ఇదే లైఫ్ అయిపోయింది. బట్ ఏదైనా ఇది ప్రతి ఆడవాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ కదా! దీన్ని మనం నెగెటివ్‌గా ఫీల్ అవ్వకూడదు. దేవుడిచ్చిన గొప్ప వరం కదా! సో, ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటేనే మన ఫ్యామిలీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అంతేనండి. దట్స్ ఫర్ టుడే వ్లాగ్. వీడియో నచ్చిందా? నచ్చితే వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్సో. చాలా మందైతే ఈ వీడియోని మార్నింగే చూస్తారు కదా! నేను పోస్ట్ చేసేది కూడా మార్నింగే కాబట్టి గుడ్ మార్నింగ్.